హాయ్ అండి. ఈరోజు ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన పల్లీల లడ్డు చూపిస్తున్నానండి. అది కూడా చక్కెర కానీ, బెల్లం కానీ యూజ్ చేయకుండా డేట్స్ యూజ్ చేసి చేశాననమాట. చాలా బాగుంది టేస్ట్ కూడా. సేమ్ బెల్లంతో చేసినట్లుగానే ఉందండి. రుచిలో ఏ తేడా కూడా లేదనమాట. సో నేనైతే ఇందాక చూపించినట్లు పల్లీలనైతే వేపుకున్నానండి. తర్వాత తీసి చల్లబెట్టుకొని పొట్టు తీసేసి ఇలా మిక్సీ జార్లోకి మార్చేసుకొని పౌడర్ లాగా చేసుకున్నాను. అలాగే నా దగ్గర ఉన్న డేట్స్ని కూడా విత్తనం తీసేసి ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. నేనైతే ఒక 10 డేట్స్ అయితే తీసుకున్నాను. సో ఇలా మిక్సీ పట్టుకున్న ఈ డేట్స్ని కూడా ఈ పల్లీల పౌడర్లో వేసేసి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. సో ఇలా బాగా కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం ముద్దలాగా చేసుకొని మనము కావాల్సినంత సైజులో మనము లడ్డూస్ని చుట్టేసుకోవటమేనండి. అంతే. సో చూసారు కదా ఎంత ఈజీగా ఉందో, ఇంకా ఏమీ కూడా అవసరం లేదు. సో ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మనము లడ్డూల్లాగా చుట్టేసుకోవటమేనండి, అంతే. సో ఈ లడ్డూస్ని మనము పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా ఇవ్వచ్చండి. లేదంటే ఇలా కొంచెం క్వాంటిటీలో ప్రిపేర్ చేసేసుకొని రోజు ఎర్లీ మార్నింగే పిల్లలకి ఇచ్చినా కూడా చాలా హెల్తీగా ఉంటుందండి. సో పల్లీలు కానీ, నువ్వులు కానీ చాలా మంచిది. పిల్లలకే కాదండి, పెద్దలకైనా చాలా మంచిది. సో ఇలా లడ్డూని ప్రిపేర్ చేసిస్తే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా మంచిగా ఉంటుంది కాబట్టి తినేస్తారు టేస్ట్ వైజ్గా. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. సో మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రెసిపీ నచ్చింది కదూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.